పెద్దలు జానారెడ్డి గారు చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని వారి ప్రసంగంలో లేవనెత్తినారు అధ్యక్ష. నేను మొన్న కూడా గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుదానిలో చెప్తూ ఒక విషయాన్ని సభ వారి ముందు చాలా స్పష్టంగా తమ ద్వారా పెట్టిన అధ్యక్ష. విషయం ఏంటంటే అధ్యక్ష, వారు చెప్తున్నది 100% కరెక్టు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ ఒక కఠోరమైనటువంటి సత్యాన్ని తెలంగాణ శాసనసభ్యులుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా ఇక్కడ ఉండే పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. జరిగింది ఏంటంటే వారే చెప్పినారు, ప్రాజెక్ట్ మేమే శాంక్షన్ చేసినాం, ఈ డ్రిప్ పెట్టినాం, స్ప్రింక్లర్ పెట్టినాం, ఇదంతా పెట్టినామని చెప్పి. అది వాస్తవంగా చెప్పానంటే అధ్యక్ష, సమైక్య రాష్ట్రంలో మనం అంతర్భాగంగా ఉన్నప్పుడు అది ఏ ప్రాజెక్ట్ అన్నా కానివ్వండి, నేను టోటల్ బాధ్యతను మాట్లాడుతున్నా అధ్యక్ష. తెలిసి కూడా మాట్లాడుతాను, తెలియక ఏదో ఆశామాష మాట్లాడతాను, అధ్యయనంతో మాట్లాడతాం. ఏ ప్రాజెక్టు తెలంగాణ కోసం పెట్టినామని చెప్పినరో నాగార్జున సాగర్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష చివరికి ప్రాణహిత చెవెళ్ళ వరకు ప్రతి దాంట్లో కూడా సమైక్య పాలకులు చేసినటువంటి క్రూర పరిహాసమే తప్ప చిత్తశుద్ధితో తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని జరిగిన ప్రయత్నం తక్కువ అధ్యక్ష. స్వర్గీయ చెన్నారెడ్డి గారు మధ్యలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఒక చిన్న అవకాశం వారికి వస్తే కొద్ది సమయానికే కోటిరెడ్డి గారు అని ఒక ఇంజనీర్ గారు ఉండే అధ్యక్ష. వారిద్దరి కాంబినేషన్తో మూలకున్నటువంటి ఎస్ఆర్ఎస్పిని ముందుకు పెట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి, తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి ఆయన కూడా ఆ రోజు చేసిన ప్రయత్నం వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి పుణ్యం కట్టుకొని ఆ 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు వస్తూ ఉంది అధ్యక్ష. మిగిలిన ఏ ప్రాజెక్టు చూసినా జానారెడ్డి గారు నాకంటే ఎక్కువ తెలుసు అధ్యక్ష. వారి జిల్లాలో ఎటువంటి క్రూర పరిహాసము ఎస్ఎల్బీసీ గతి ఏమున్నదో మేమందరం కూర్చొని మేమంతా కూర్చొని మాట్లాడాం అధ్యక్ష పోయిన సెషన్లో. ఆ తదనంతరం ప్రాణహిత చెవెళ్ళ పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, మరొకటి పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా మేము పెట్టలే అధ్యక్ష. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారే పోయి ఫౌండేషన్ వేసినారు, ఓ కాగితం ఇవ్వాలా, ఫౌండేషన్ వేయాలా, ఈ పరంపర జరుగుతూ వచ్చింది. నా ప్రార్థన ఒకటే పెద్దలు జానారెడ్డి గారితో ఏంటంటే, సభ ముగిసిన వెంటనే నేను మొన్ననే మనవి చేస్తున్నాను, అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన శాసనసభ్యులు కూర్చొని ఆ ప్రజెంటేషన్ మనం అందరం చూసి వాస్తవాల విశ్లేషణ తెలిసి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క రీఇంజనీరింగ్ జరగాలి అధ్యక్ష. వారు చెప్తున్నది కరెక్ట్, అది వాస్తవ దృక్పథంతో నేను ఇక్కడనే ఉన్నా అధ్యక్ష. వారి ప్రసంగం వింటూ ఉంటే 70-80% నిధులు ఖర్చు కాబట్టి ఏవైతే ఉన్నాయో 100% అవి టాప్ రేట్లు కావాలన్నారు. 100% కరెక్ట్ అధ్యక్ష. ప్రజలకు లాభం వస్తారు. ఒక రైతు శ్రేయోభిలాషిగా వారు చెప్తున్నారు అన్నమాట, కరెక్ట్ అది 100%. వారు చెప్పేటువంటి వారి అనుభవంలో నుంచి చెప్తున్నారు కాబట్టి ఆ స్ట్రాటజీ ప్రభుత్వానికి ఉండాలి. మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మనందరం కలిసి చేసుకోవాల్సింది. ఎక్కడనైతే తక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా ఆల్రెడీ పెట్టుబడులు పెట్టబడి ప్రజాధనం వెచ్చించబడి ప్రజలకు అందుబాటులోకి రావాల్సినవి వాటికి టాప్ ప్రయారిటీ, నెంబర్ 1 ప్రయారిటీ పోవాలి అధ్యక్ష. ఇంకో ప్రాజెక్టు నేను జానారెడ్డి గారి స్ఫురణకు తెస్తా ఉన్నా, దుమ్మగూడెం టేల్పాండని పెట్టినారు. వాట్ వే దట్ ఈస్ బెనిఫిషియల్ టు తెలంగాణ. అది మన ప్రాజెక్టు కానే కాదు అధ్యక్ష. భూమి పోయేది మనది, అడుగు పోయేది మనది, నీళ్ళు పోయేటి మనవి, మనకు ఒక డ్రాప్ వాటర్ రాదు అధ్యక్ష. ఇంకా క్రూరమైన జోక్ ఆ ప్రాజెక్టులో ఏంటంటే అధ్యక్ష, భరించలేము మనం ఎవరం కూడా. ఇలా గ్రావిటీ ద్వారా ఉన్న కాల్వలే తెలంగాణకు తక్కువ. ఆ ఉన్న ఏకైక నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్లో ఖమ్మం జిల్లా రైతుల పట్ల క్రూర పర్యాసం చేసే విధంగా కాలువలో దుమ్మగూడెం లిఫ్ట్తో నీళ్లు పోస్తే అవి వారించుకోవాలి మీరు ఉంటారు. ఇంత తిప్పి ఇన్ని రకాలుగా గతంలో జరిగిన దానికి ఎవరు మన ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు బాధ్యులం కాదు అధ్యక్ష. కానీ ఇప్పుడు నాది ఒకటే ప్రార్థన, మనం ప్రతి విమర్శల కంటే కూడా టైం పట్టింది అధ్యక్ష మాకు కూడా అర్థం చేసుకోవడానికి. పోతున్న కొద్దీ అర్థమవుతా ఉంది. మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే అది కూడా పెద్ద జోక్ అధ్యక్ష. వాళ్ళు స్పష్టంగా తీర్చిపెట్టినారు, ఆ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి సంతకాలు ఒప్పందం చేసినారు. కానీ అది నీళ్ళ వరకు ఒప్పందం అధ్యక్ష. ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, తుమ్మిడి అట్ట, మరొకట ఒప్పందం లేదు. ఒక ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ ఉభయ రాష్ట్రాలకు కలిపి వేసి వాళ్ళు ఏది నిర్ణయిస్తే దాన్ని 2 రాష్ట్రాలు పాటించాలని చెప్పి ఆ కమిటీలో భిన్నాభిప్రాయం వచ్చింది. మన 152 అంటే ఇది కుదరదని వాళ్ళు అన్నారు, మాది భూమి ఉంటుందని వాళ్ళు అన్నారు. అంటే అది కూడా ఒక పెద్ద జోకే. రాదు, నీళ్ళు వచ్చే పద్ధతి కాదు. ఇంకోటి దాట్ వెరీ డిజైన్ ఈజ్ రాంగ్ అధ్యక్ష. ప్రాణహిత దానంతటి అదే. ఇప్పుడు ఏది అధ్యక్ష అంటే ఒక ఉదాహరణ కోసం చెప్తాను, జానారెడ్డి గారి ఉపన్యాసం చెప్తలేను, తమ మంచి మాటలు ఏమవుతుంది కాబట్టి చెప్పాను, సభ్యులు కూడా తెలుస్తుంది.
తుమ్మిడిహట్టు అనే ప్రాంతంలో పెడితే అధ్యక్ష ఆ లైను కాలువ గ్రావిటీ లిఫ్ట్ అన్ని కలిసి 116 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఎల్లంపల్లికి వస్తుంది అధ్యక్ష. తుమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీళ్లు రావడానికి ఇంజనీర్ల దగ్గర పాత ప్రాజెక్టు ప్రకారం ఉన్న అంచనా 18,800 కోట్ల అధ్యక్ష. ప్రత్యామ్నాయం ఉంది, 10-11 కోట్లకే వచ్చే అవకాశం ఉంది. ప్రాణహిత దానంతట అదే గోదావరిలోకి వస్తూ ఉంది, ఏ లిఫ్ట్ లేకుండా, ఏ మిషన్ లేకుండా, ఇది లేకుండా. ఆ నుంచి ఎల్లంపల్లి 70 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. వీటన్నిటిని విస్మరించి వీటన్నిటిని పక్కన పెట్టి అప్పుడు వాళ్ళు చెప్పిందే వేదం కాబట్టి వాళ్ళ పద్ధతిలో పెట్టినారు. ఇట్లా తమరు చెప్తున్నది 100% కరెక్ట్ జానారెడ్డి గారు. తమరు గౌరవనీయులు పెద్దలు, అనుభవం కూడా ఉన్నవారు కాబట్టి చెప్తున్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్నారు తమరు. మీరు చెప్పిన సలహా మాకు శిరోధార్యం, తప్పకుండా అది తీసుకోవాల్సింది మనందరం కూడా మేము పాటిస్తాం. ఒకటే ఒక నా ప్రార్థన ఏంటంటే అందరి శాసనసభ్యులతో మన బేషజాలువిడ ప్రభుత్వమా కాదా అనేది కాకుండా ప్రస్తుత తరంలోని ఈ నిమిషానికి ఉన్నటువంటి తెలంగాణ ప్రజాప్రతినిధులుగా మన బాధ్యత ఏంటంటే ఉన్న ప్రతి పైసా, మనం పెట్టే ప్రతి పైసా ఖర్చు కూడా తమరు చెప్పినట్టే రైతాంగానికి ఉపయోగపడాలి. ఇన్కంప్లీట్గా ఉండి కొద్దిపాటి మనీతో కంప్లీట్ అయ్యేటి షార్టెస్ట్ పాసిబుల్ టైంలో అయ్యేటి సత్వరం పూర్తి చేసుకోవాలి. మిగిలిన వాటికి అవలంబించిన స్ట్రాటజీ ఏందో మేము ఒక్కలం చెయ్యము. మాకు గర్వం కానీ అహంకారం కానీ లేదు అధ్యక్ష. ఇట్లాంటి పెద్ద విషయాలు ఉన్నప్పుడు అందరితో చర్చించాల్సిందే. తప్పకుండా ఒక దినమంతా కూడా మనం కూర్చుందాం. గోదావరి ప్రాజెక్టుల మీద మన బతుకు తెరిపోయింది, కృష్ణా ప్రాజెక్టుల మీద మన బతుకు తెరిపోయింది. అందరం కూడా కూర్చొని మాట్లాడి ఫైనల్ చేద్దాం. మేము బడ్జెట్ అందుకే ఏం పెట్టినాం అధ్యక్ష, పలానా ప్రాజెక్టుకి ఇంత, పలానా ప్రాజెక్టుకి ఇంత అని పెట్టలే. 8,000 చిల్లర కోట్లు ప్రతిపాదించి 2,000 కోట్లు మిషన్ కాకతీయ ప్రతిపాదించి, మిషన్ కాకతీయనేమో క్లియర్ ఉంది అధ్యక్ష, కొత్తవి కావు అవి, ఉన్న చెరువుల పునరుద్ధరణ. ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ కాడికి వస్తే నక్కలగండి, పాలమూరు ఎత్తిపోతల పథకం, ఈ ప్రాణహిత చెరువుల్లో అంతర్భాగంగా ఉన్న తడకపల్లి, పాములపర్తి, ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ చేరి ఉంటాయి. పాత ప్రాజెక్టుల కొనసాగింపు అధ్యక్ష, నెట్టెంపాడు కావచ్చు, దూరాల కావచ్చు, మన అది కల్వకుర్తి కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేసుకునే అక్కర్నది అధ్యక్ష. ఇప్పుడు కల్వకుర్తి కొద్దిపాటు డబ్బుతో కంప్లీట్ అయ్యే ఆస్కారం ఉంది, కొన్ని 100 కోట్లలో కంప్లీట్ అవుతుంది. 100% చేసుకోవాలి. నెట్టెంపాడు ఆల్మోస్ట్ దగ్గర పడ్డది, కొద్దిపాటు ఖర్చుతో అవుతుంది, దాన్ని చేసుకోవాలా, ఇమీడియట్ ప్రయోజనం వస్తుంది. కాబట్టి వీటి ప్రాధాన్యతలు మనం గుర్తుపట్టుకొని చేద్దామి. మిమ్మల్ని కాదని మేము బోమ్ సార్, బడ్జెట్ స్టాట్యూటరీ కాబట్టి పెట్టినాం, తమరి పరిశీలనలో ఉంది. మీరు చెప్పే సలహా 100% ప్రభుత్వం పాటిస్తుంది. ఇమీడియట్లీ ఆఫ్టర్ అసెంబ్లీ అందరం కూడా కూర్చుందామి. మీ అన్ని సలహాలు తీసుకొని మన అందరం సాటిస్ఫై అయ్యే ప్రాజెక్టే మనం పెట్టుకుందాం. సంతోషం. ముఖ్యమంత్రి గారు ఇట్లా పరస్పర అవగాహనతో సమస్య పరిష్కరించడం కాదు, ప్రజల క్షేమం కోరి చేయటం మంచిది. అందుకు మా పక్షం నుంచి ఎప్పుడు సహకారం ఉంటుంది.